హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజు అయితే డ్రై నట్స్తో లడ్డూలు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇదైతే. ఇప్పటి వరకు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా క్రంచీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఈ లడ్డు అయితే తినొచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ముందుగా అయితే నేను ఒక 1.5 గ్లాస్ సన్ఫ్లవర్ సీడ్స్, ఒక హాఫ్ గ్లాస్ పుచ్చపప్పు, ఒక హాఫ్ గ్లాస్ గుమ్మడి పప్పు అయితే తీసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి. ఇది డ్రై రోస్టే చేసుకోవాలి, ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. డ్రై రోస్ట్ బాగా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకుని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరగ్గా అయితే మిక్సీ చేసుకుంటే మనకి అక్కడక్కడ ఉండలు చుట్టుకున్నప్పుడు ఈ నట్స్ అనేవి తగులుతూ ఉంటాయి. క్రంచీగా చాలా బాగుంటాయండి. తర్వాత అయితే దీనికి నేను స్వీట్కి ఒక 2 టేబుల్ స్పూన్స్ హనీ అయితే తీసుకున్నానండి. హనీని ఒక 2 సెకండ్స్ అయితే మనం స్టవ్ మీద వెయిట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఖర్జూరం అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోతుందండి. ఖర్జూరాన్ని నేను ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఈ ఖర్జూరాన్ని తేనెలో వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు మనం మ్యాషర్తో కానీ గరిటెతో కానీ బాగా మెత్తగా అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలండి. స్మాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన ఖర్జూరం అనేది ఉండలు చుట్టినప్పుడు గట్టి గట్టిగా ఉండకుండా అన్ని ఉండలకి ఈవెన్గా పప్పు అంతా ఈవెన్గా పట్టేటట్టు ఉంటుందండి. నేనైతే ఇలా మ్యాషర్తో ఇలా చేసుకున్నానండి. ఇలా చాలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఉండలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. చూడండి, ఇలా చూడండి, మనం వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే అయిపోవాలండి పేస్ట్ లాగా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న నట్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలండి. నట్స్ పౌడరు అవి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఖర్జూరం అనేది మన చేతికి అంటుకుంటూ ఉంటుందండి. ఉండ అయితే సరిగ్గా రాదు. అందు గురించి నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇలా ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల అస్సలు మన చేతికి అయితే అంటుకోదు. ఉండలు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, అసలు మన చేతికి కానీ ఆ గిన్నెకి కానీ దేనికి అయితే అంటుకోదండి. మొత్తం అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో అయితే ఉండలు చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే బయట అయితే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ to 1 మంత్ 15 డేస్ అయితే నిల్వ ఉంటాయి. ఇదైతే ఎవరికైనా చాలా హెల్దీ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.